అంటే ఇదొక మంచి ఇన్స్పిరేషన్ అందరికి కూడా. సో నాన్నగారికి మామూలుగా మీరు ఎంతమంది సంతానం? ముగ్గురం అన్నయ్య, నేను, అన్నయ్య, అక్క, నేను. ఓకే, ముగ్గురు. అన్నయ్య కూడా పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది, అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా అమ్మ నాన్న చాలా హ్యాపీ, ముగ్గురం ఏదో విధంగా సెటిల్ అయిపోయాం లైఫ్లో అని చెప్పేసి. కానీ మీరు ఈ స్థాయికి రావడానికి అమ్మ నాన్న ఎంత కష్టపడి ఉంటారు? వాళ్ళే మాకు పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళు చాలా పూర్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కష్టాలు రోజు మాకు చెప్పుకునేవాళ్ళు. మా మమ్మీ చెప్పేది, షాప్లో నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు, నువ్వు రేపైతే డెలివరీ అవుతున్నప్పుడు కూడా నేను షాప్లో నైట్ వరకు పనిచేసేదాన్ని, నీకు సెగ తలుగుతుంది పెట్టే నుంచి అని చెప్పేసి తడిగుడ్డ ఇక్కడ పెట్టుకొని మరి ఐరన్ చేసేదాన్ని అని వాళ్ళ స్టోరీస్ మాకు చెప్పేవాళ్ళు. అవన్నీ ఎప్పుడు గుర్తొస్తుండేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇంకా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక్కొక్కసారి బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉండేది, కనీసం టీ తాగడానికి కూడా మనీ ఉండకపోయేది. ఉన్న 1 ఎకరం కూడా పెద్దగా మీకు అదేం పంట పండే పొలం అక్కడ వాటర్ అంతగా ఫెసిలిటీ లేదు, సో అంతగా ఇన్కమ్ రాకపోయేది. అయినా 1 ఎకరం సాగు చేస్తే ముగ్గురిని చదివించడం అనేది చాలా ఇబ్బంది అని చెప్పేసి ఇంకా టౌన్కి వచ్చి ఇక్కడే పని చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నాన్నగారు కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నారు, నల్గొండ టౌన్ అక్కడ ఇప్పుడు కూడా ఇస్త్రీ పెట్టి అదే పని చేస్తున్నారు. ఓకే, సో ఏంటి అసలు నిజంగానే మరి నువ్వు ఇంత సాధించడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నాన్నగారి తల్లిదండ్రుల యొక్క కష్టాలేనా, లేకపోతే నేను బాగా చదువుకోవాలి, గొప్ప దాన్ని అవ్వాలని థాట్ ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? కోర్ ఇన్స్పిరేషన్ అయితే అమ్మ నాన్న. చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలు చూస్తూ ఉన్నాను కదా. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికి ఇంత మంచి జాబ్స్ ఎవరికి రాలేదు, మా జనరేషనే ఫస్ట్. ఇంకా మా నాన్నగారు చదువుకున్నారు కానీ అంతగా 10th క్లాస్ వరకే చదువుకున్నారు, అమ్మ 6th క్లాస్ వరకే చదువుకున్నారు. ఇంకా మాలాగా మీరు శ్రమ పడద్దు, ఇంత కష్టం మీరు పడొద్దు అని చెప్పేసి మమ్మల్ని చదివించారు. ఇంకా సో నిజంగా ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు, కానీ జీవితంలో చాలా అనుభవించాము. ఇంకా పేపర్ లీక్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఆ టైంలో ఇంకా రిజల్ట్స్ చాలా డిలే అవుతున్నాయి. అసలు జాబ్ వస్తుందా రాదా అని నిద్రలేని రాత్రులు గడిపాము, ఏడుస్తూ నైట్స్. వన్ టైప్ ఆఫ్ డిప్రెషన్. లైక్ పేపర్ లీక్ అయినప్పుడైతే ఇంకా దాని నుంచి తేరుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అన్నప్పుడు చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 10 to 15 days పట్టింది. ఆ టైంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో నాన్నగారు నిజంగానే ఇప్పుడు అంటే మీ ఫీజులు కట్టడానికి కూడా స్తోమత అంతగా లేదు. దానివల్లనే ఎట్లాగైనా ఫ్రీ సీట్స్ పొందాలని చెప్పాలి అని చెప్పేసి JNTU ఉస్మాన్ యూనివర్సిటీలలో కొట్టాను. ఇంకా 10th క్లాస్ మంచి మెరిట్ రావడం వల్ల మీకు ఫ్రీ సీట్ వచ్చింది. ఎక్కడ చదివారు ఇంటర్? నల్గొండలోనే ప్రైవేట్ కాలేజ్, గౌతమి జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్ బీటెక్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఓకే.